ఆఫీసర్స్ తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 56 చెట్లు పెట్టినాం ఎకరానికి. మీకు ఎండ 56 చెట్లు పెట్టినప్పుడు 16 డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద, భూమి మీద. కోకోకి ఏంటంటే 16 నుంచి 24 డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది. ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకువగా మారుతుంది. కోకో పెంచితే ఇంకో ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు 1,50,000 ఇది, ₹1,00,000 కోకో, 2,50,000 ఎకరానికి గంపగుత్త జీతం పడ్డట్టు పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా. ఏముంది, వరిలా మక్కలా తిప్పి తిప్పి కొడితే 60,000-70,000 కంటే ఎక్కువ వస్తలేదు. అది కూడా అరిటాకు లెక్క, ముళ్ళు లెక్క, రాళ్లవాన పడ్డ పరిశానే, కోతులు వచ్చినా పరిశానే, పందులు వచ్చినా పరిశానే. దీనికి ఏ బాధ లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆ కోకో వైపు కూడా అడుగులేద్దాం. ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే, కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం, చూసినరా? నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకి. కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకునుడే. అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం. ఇవాళ 30 టన్నులు ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం. దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇళ్ళనే తయారవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఏది కూడా ఖరాబ్ కాదు. పండు నుంచి నూనె వస్తుంది, గింజ నుంచి నూనె వస్తుంది, ఆ గెల నుంచి నూనె వస్తుంది. ఈ పండు, గెల, అదేవిధంగా నట్టు, గింజ, ఇవన్నీ రుబ్బినాక వెళ్ళే పిప్పిని తీసుకుపోయి కరెంటు తయారు చేసుకుంటుంది. దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం. ఇంత చక్కగా వచ్చింది. ఈ లాస్ట్కు ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట. ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల. నిజానికి ఫ్యాక్టరీ నడవాలంటే కూడా నీళ్లు బాగా కావాలి. కాళేశ్వరం ఉంది కనుక, కాళేశ్వరం కాలువ దీని పక్కకేళ్ళు పోతుంది కనుక ఈడ 4 కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని అలా నింపి పెట్టుకుంటారు. కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు. నీళ్లు లేకపోతే ఆయిల్ పామ్ సాగు కాదు. తేమ లేకపోతే ఆయిల్ పామ్ రాదు. అంటే ఫ్యాక్టరీ వచ్చినా, ఆయిల్ పామ్ వచ్చినా ఇదంతా పుణ్యం కాళేశ్వరం, కేసీఆర్. అది మర్చిపోవద్దు. చాలా మంది తెలియక మాట్లాడుతారు. వాడెవడో కాళేశ్వరం కూలిందంటాడు. వాడికి ఎవడో కన్నులుంటే వచ్చి రంగనాయక సాగర్ లో చూస్తేనో, మా నరమేట కాలువ చూస్తే కూలిందా, పండిందా, కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా, చెడిపోయినామా, మా నరమేట రైతుల్లో, మా ఖానాపూర్ రైతుల్లో, నంగునూరు అడిగితే చెప్తారు. చెప్పరా? మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు. సోయి లేకుండా మాట్లాడుతున్నారు. బట్ ఇవాళ ప్రజలకు, రైతులకైతే అన్ని విషయాలు కూడా చక్కగా మనకు అర్థమవుతా ఉన్నాయి. ఆయిల్ పామ్ కూడా 4 నెలలు బాగా వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో 50% పంట వస్తుంది. 50% పంట 4 నెలలు వస్తుంది. మిగతా 8 నెలల్లో 50% వస్తుంది. ఇది సీజన్ బట్టి కూడా వస్తుంటది. ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేదేం లేదు. కానీ కొంతమందికి 6,000 ఉంటుంది మనుషులకు. అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో, ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర 6,000 లాంటిదే. అవునా కాదా? ఏమైనా ఉన్నదా? అందులో 6,000 లాంటిదే. వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా, అంతకు మించి ఇంకేం లేదు. సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా, బోర్ వేసుకోవాలంటే దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకొని బోర్ వేసుకునే ప్రాంతం ఇలా 4 ఇంచులు పోసి కోనే అనేటోళ్ళు లేకుండా ఎవరి ఇష్టం ఉన్నది బోర్లు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నది బాయిలు అవ్వుకోవచ్చు. అసలు అవసరమే లేకుండా ఒక సస్యశ్యామల తెలంగాణగా ఈ ప్రాంతం మారిందంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పుణ్యం. మా పల్లన్న చెప్పిండు, అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, మేము వచ్చినాక బాగా పంట పండింది అన్నాడు. అంటే నేను లేచి అడిగిన, బాగా పండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినవా? యాన్నను ఒక చెక్ డ్యామ్ కట్టినావా? యాన్నను ఒక జానెడు కాలువ తవ్వినవా?
యాన్నన్న ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చినావా? మరి ఆడికెళ్ళి పండిందే పంట? ఏమైనా మంత్రం వేసినావా? ఏం సంగతి? ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. 2 ఏళ్లలో యాన్నన్న ఒక 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినావు చెప్పమని ఏ ఊర్లు ఇచ్చిరో? యాన్నన్న ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? మా పాలన చెప్పిండి. ఇప్పుడు 2014లో కొత్తగా తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మనం దిగిపోయేటప్పుడు 1,22,00,000 ఎకరాల్లో వరి సాగైంది. 1,00,00,000 ఎకరాలు ఏమన్నా మంత్రం వేస్తే పెరుగుతుందా? మ్యాజిక్ చేస్తే పెరుగుతుందా? వరి వండాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మరి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి, చెరువులు కట్టాలి, చెక్ డ్యాములు కట్టాలి, ప్రాజెక్టులు కట్టనే కదా. మేము వచ్చినాక పెరిగింది. మేము వచ్చినాక ఏం చేసినావు నువ్వు? ఏ పార్టీ పెరిగింది? 22 లక్షలు 1,22,00,000 అయిందంటే 5 అంతలు 6 అంతలు పెరిగింది. మీరు వచ్చినాక పెరిగితే 1,22,00,000 1,30,00,000 కావచ్చు గంతే. మరి అది ఎంత పెరిగినట్టు? 22 1,22,00,000 అంటే 6 రెట్లు పెరిగింది. 600% పెరిగింది. మరి మీరు వచ్చినాక 1,22,00,000 1,30,00,000 అయింది అంటే 8 లక్షలు 7 లక్షలు పెరిగింది. ఎందుకు పెరిగింది? అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెసే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు. ఆ పెరిగింది ఎంత? ఇంచంత. బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత.